ఈరోజు మనం స్వేచ్ఛగా ఊపిరి పీలుస్తున్నాం. కానీ ఈ స్వేచ్ఛ వెనుక ఎన్ని త్యాగాలు ఉన్నాయో ఎప్పుడైనా ఆలోచించామా? 79 సంవత్సరాల స్వతంత్ర భారతం ఇది కేవలం ఒక సంఖ్య కాదు. ఇది ఎంతో మంది వీరుల పోరాటాల చరిత్ర. 200 సంవత్సరాల బానిస సంఖ్యలను తెంచడానికి ఎంతో మంది మహావీరులు తమ జీవితాలను త్యాగం చేశారు. వారి కళ ఓ స్వతంత్ర భారతదేశం. వారి ఆశ భవిష్యత్ తరాలు గర్వంగా జీవించాలి. ఈ రోజు మనం మాట్లాడే ప్రతి మాట, మనకు లభించిన ప్రతి స్వేచ్ఛ ఎవరో ఇచ్చిన బహుమతి కాదు, ఎంతో మంది వీరులు తమ ప్రాణాలతో చెల్లించిన రుణం. కానీ ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, స్వాతంత్రం అంటే కేవలం జెండా ఎగరవేయడమేనా? లేక మన ఆలోచనల్లో, మన ప్రవర్తనలో, మన నిర్ణయాల్లో కూడా స్వేచ్ఛ కనిపించాలా? బయట శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేందుకు మన సైనికులు సరిహద్దుల్లో నిలబడుతున్నారు. కానీ లోపల ఉన్న ద్వేషం, అజ్ఞానం, అన్యాయం, విభేదాలపై పోరాడాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిది. గుర్తుంచుకోండి, స్వేచ్ఛను పొందడం ఒక చరిత్ర, స్వేచ్ఛను కాపాడుకోవడం ఒక బాధ్యత. మన వీరుల త్యాగాలకు నిజమైన నివాళి కేవలం వారి గుర్తు చేసుకోవడం కాదు, వారు కలలు కన్న భారతదేశాన్ని నిర్మించడం. జెండాను చేతిలో పట్టుకోవడం గర్వం, కానీ ఆ జెండా గర్వపడేలా జీవించడం నిజమైన దేశభక్తి. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన స్వేచ్ఛ కోసం పోరాడిన ప్రతి మహావీరుడికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఒక సంకల్పం చేద్దాం. మనం పొందిన స్వేచ్ఛను మన తర్వాతి తరాలకు మరింత గొప్పగా అందిద్దాం. జై హింద్, జై భారత్.